కీలకమైనటువంటి అంశం. మరి ఇలా హరీష్ రావు సిట్ ముంగట హాజరు కాబోతా ఉన్నటువంటి వార్త కనబడతా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశం. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ. ఐన్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆధారాలు. శ్రవణ్ రావును మరోసారి విచారించే అవకాశం. గతంలో చక్రధర్ గౌడు ఈయన పైన ఫిర్యాదు చేసిండు హరీష్ రావు పైన. అది హైకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. ఎక్కడికి పోయినా కానీ కేసు మాత్రం సుప్రీంకోర్టులో కూడా వేగిపోయింది. కొట్టేసిళ్ళు, సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి కొట్టేసినామని. మరి సిట్ ఏర్పడిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో మరి ఇదే సజ్జనర్ గారి యొక్క ఆధ్వర్యంలో 8 మందితో సిట్ ఏర్పడింది. ఈ 8 మందితో ఏర్పడినటువంటి ఈ సిట్టు హరీష్ రావుకు నోటీసు ఇచ్చి విచారణ రమ్మని చెప్పేసి అంటా ఉన్నది. మరి కోర్టు కొట్టేసిన తర్వాత ఈ కేసుని ఎట్లా ఈ సిట్టు అధికారులు వాళ్ళని రమ్మన్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం నార్సింగ్లోని హరీష్ నివాసానికి సిట్ అధికారులు వెళ్ళగా ఆ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పరిధిలో ఉన్నారు. దీంతో అధికారులు నోటీస్ కాపీలను సిబ్బందికి ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే హరీష్ రావును సిట్ విచారిస్తున్నట్లు తెలిసింది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు అనుచరులను పంజాగుట్ట పోలీసులు గతంలోనే అరెస్టు చేసింది. సిట్ కూడా వారి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిసింది. ఐన్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైన మాజీ పోలీసు అధికారుల వాగ్మూలాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన 618 నెంబర్లకు చెందిన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను ఇప్పటికే విచారించింది. వాళ్ళ నియోజకవర్గాల్లోనే ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలను కూడా సేకరించడం జరిగింది. మరి ఇలా హరీష్ రావు హాజరు కాబోతా ఉన్నాడు ఇదే సంబంధించినటువంటి కేసులో. ఏది చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి, ముఖ్యంగా చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో నా ఫోన్ ట్యాప్ అయిపోయింది అనేది ముందుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనే కేసు నమోదు చేయించిండు. దాని తర్వాత విచారణ వేగవంతం చేసిండు. ఆ కేసుపైనే సిట్ అధికారులు సైతం కూడా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే విచారిస్తా ఉన్నారు. 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందట. ఎస్ఐబి ఎస్ఓటి చీఫ్ ప్రణీత్ రావు సహా అప్పటి పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు కస్టడీలో కీలక వివరాలు వెల్లడించిండు. అలాగే మాజీ సిఎస్లు సోమేష్ కుమార్, శాంతికుమారి, జిఏడి మాజీ సెక్రటరీ రఘునందన్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రను సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డు చేసింది. మరోవైపు చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట పిఎస్లో నమోదైన కేసును పరిగణలోకి తీసుకున్నది. సిద్దిపేటలో హరీష్ రావుకు వ్యతిరేకంగా పనిచేసిన ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితులైన శ్రవణ్ రావును కూడా మరోసారి విచారించనున్నట్లు సమాచారం. పూర్తి ఆధారాలతో ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు సిట్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇదే పంజగుట్ట కేసు నమోదైన తర్వాత ఇప్పుడు నేరుగా సిట్ కార్యాలయం అన్నటువంటి జూబ్లీహిల్స్లో ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే దీంట్లో ఈ కేసులో ఉన్నారు, హరీష్ రావుకు అనుకూలంగా పనిచేసిందని చెప్పేసి అన్నటువంటి వాళ్ళని కూడా విచారించులు. వాళ్ళు జైలుకు కూడా వెళ్ళొచ్చులు. కానీ చివరికి మాత్రం హరీష్ రావుకు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలే, విచారణ కూడా రమ్మని చెప్పలేదు. సో ఇది ఏదైతే పంజగుట్ట పిఎస్లో కేసు నమోదు చేయించినటువంటి ముందుగా చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ విచారణ అంతా జరుగుతూ ఉన్నది. మాట్లాడదాం, అసలు చక్రధర్ గౌడ్ తోటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, హరీష్కి నోటీసులు మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అనేది ఒక వార్త కనబడుతుంది ఇలా విచారణకు రావాలని చెప్పేసి. రెండోది మీరు దీనిపైన కోర్టులో కేసు వేసిండ్రు. ఈ కోర్టు విచారణ కూడా జరిగింది. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకి కూడా కొట్టేసింది సరైనటువంటి ఆధారాలు ఇవ్వని. సో ఇప్పుడు మళ్ళీ సిట్టు విచారించడం వెనుక అర్థం ఏంటిది? సో అసలు ఏంటిది అసలు ఈ దీంట్లో మీకు ఏ విధంగా అనుమానం వచ్చింది? నిజంగా కూడా ఒకవేళ కనుక హరీష్ రావు కనుక ఫోన్ ట్యాప్ చేసినట్టుగా మీరు ఆధారాలు సేకరించి ఆధారాలు కనుక కోర్టుకు సమర్పించినట్టయితే కోర్టే చర్యలు తీసుకునేది కదా. మళ్ళీ ఇప్పుడు సిట్ ఎందుకు పిలిచి ఆయన విచారించేందుకు రెడీ అయింది అనుకోవచ్చు. యాక్చువల్ చాలా మందికి నాలెడ్జ్ తెలియదు కాబట్టి కేసు విషయాలు నాకంటే ముందే, కేసు వేయడానికంటే ముందే
ఆల్రెడీ ఒక కేసు అయింది. ఏది ప్రభాకర్ రావు, భుజంగరావు వీళ్ళకి కేసు అయింది కదా. ఆ కేసులో హరీష్ రావు పైన రాధాకిషన్ రావు అండ్ సమ్ అదర్ కొంతమంది, ఇక పేర్లు ఎందుకు కానీ, ఇతను ఇట్లాంటి దానికి పాల్పడ్డాడు. ఆ పాల్పడ్డ దాంట్లో చక్రధర్ది అనేది ముందు చెప్పారు. అంటే ఫస్ట్ నేను కేసు పెట్టక ముందే, సెకండ్ కేసు పెట్టక ముందే ఫస్ట్ కేసు అనేది ఎప్పుడో దాంట్లో రిజిస్టర్ అయింది. దాంట్లో మల్టిపుల్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారితో పాటు ఈయన పేరు కూడా అప్పుడే బయటకు వచ్చింది. బట్ ఆ కేసు ఎక్కడ మెల్లగా నడుస్తుందేమో అనుకొని నేను ఒక ప్రైవేట్ కేసు వేయడం జరిగింది యాక్చువల్ గా. రెండో కేసు ఇది. రెండో కేసు నేను నా పర్సనల్ ఎజెండా తోటి వేసిన, ఇది ముందుకు పోతుందో లేదో అనే అనుమానం తోటి నేను వేయడం జరిగింది. ఇక నేను వేసిన దాంట్లో మరి ఏదో కారణం చేత అది కొట్టివేయబడ్డది. బట్ ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో ఇది గతంలో 2024 లో జరిగిన కేసు. ఇది ప్రభాకర్ రావు వాళ్ళు 11 నెలలు జైల్లో ఎప్పుడైతే ఉన్నారో దానికి సంబంధించింది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈయనది వేరే శాఖ, ఇరిగేషన్ అండ్ ఫినాన్స్ సంబంధించి చేశాడు, ఆయనకు హోమ్ డిపార్ట్మెంట్ లో జరిగే వాటికి సంబంధం లేదు అని చెప్తే, సింపుల్ విషయం ఏంటంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడంలో నేరుగా ఇతని ప్రమేయం ఉంది. బేసిక్ గా వేరే వాళ్ళు చేసినప్పుడు ఇండైరెక్ట్ గా ఇతను ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్కువ విట్నెస్లు దొరకలే, కానీ నా విషయంలో మాత్రం చాలా వరకు నేను దొరికిపోయాడు. ఇప్పుడు వెరీ సింపుల్ గా చెప్పాలంటే చక్రధర్ కేసు వాదిస్తున్న అప్పటి శరత్ అనే ఒక అడ్వకేట్ ది కూడా, హైకోర్టు అడ్వకేట్ ది కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. ఇప్పుడు చక్రధర్, ఇప్పుడు మీరు చూడండి, ఇదే కోఇన్సిడెన్స్ కాదు. నాతో పాటు నా కేసులో ఉన్న వాళ్ళందరిది, మా అడ్వకేట్ ది కూడా ఫోన్ ట్యాప్ చేశారంటే దీన్ని బట్టి హరీష్ రావు ప్రమేయం లేదని ఎలా అంటారు? సో దానికోసమే ఇలా పిలిచారు. ఎప్పటికైనా కర్మ రిటర్న్స్ అంటారు చూడండి. హరీష్ రావు గారు తన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఎంత బయటపడదాం అనుకున్నా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నన్ను అడిగితే ఇది సిబిఐకి ఇస్తేనే ఇంకా కరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీన్ని విచారించాలంటే చాలా హడ్డల్స్ వస్తున్నాయి అన్ని విధాలుగా. సిబిఐకి ఇస్తే న్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానేనా ఈ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక 3-4 అరెస్ట్ అయింది కదా అప్పుడు? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీకు కరెక్ట్ పాయింట్ చెప్పారు. అప్పుడు అరెస్ట్ అయ్యారు తెలుసు కదా, సిద్దిపేటలో సిఐ, కొంతమంది ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు సిద్దిపేటలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈయన యొక్క ఆదేశాలతోటే నన్ను మానిటర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు అప్పుడు 11 నెలలు ఈయనతో పాటు, భుజంగరావు వాళ్ళతో పాటు. వాళ్ళు ఇప్పుడు ఆ ఎపిసోడే ఇప్పుడు తీసేది. ఇవాళ చాలా మంది కవిత గారు తీశారు, సంతోషరావు అంటున్నారు, కానీ అదంతా అది వేరే. ఇప్పుడు దీంట్లో మీరు ముఖ్యంగా పిలిచేది, మీకు ఏమన్నా ఇంటర్నల్ సోర్సెస్ ఉంటే కనుక్కోండి. ఇది గతంలో మనల్ని ఇబ్బంది పెట్టి అది చేసిన విషయమే. అయితే చాలా మంది ఏదో కక్షపూరితంగా రాజకీయం కోసము ఇదేదో కోల్ స్కామ్ గురించి మాట్లాడితే తీసిండి అనేది కాదు. 2024 లో రిజిస్టర్ అయిన కేసులో అందరిని పిలిచంటే ఆయనను పిలుస్తారు. ఆయన పెద్ద సెలబ్రిటీ కాదు కదా, ఈజ్ అ సీనియర్ పొలిటీషియన్. ఏంటిది వస్తుంది అంటే ఇప్పుడు ప్రధానంగా ఆల్రెడీ కోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ దొంగతనం చేస్తాడండి. 2 చోట్ల ఒక దొంగ అనేటోడు 5 చోట్ల దొంగతనం చేస్తాడు. ఒక్కొక్క కేసు ఒక్కొక్కసారి తీసుకోతారు, కానీ వీడు దొంగతనం కామన్ అనే పాయింట్ ఉండదు కదా. ఒక్కొక్క ఎఫ్ఐఆర్ కి ఒక్కొక్క విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా మీద కూడా కేసులు పెట్టిరు, మేము ఒక్కొక్క ఎఫ్ఐఆర్ కి ఒక్కొక్కసారి ఎదుర్కోలేదా? ఇది కేవలం ఇప్పుడు ఇది ఒక డ్రామా అనుకోవచ్చా? ఇప్పుడు హరీష్ రావుకు నోటీసులు అరెస్ట్ చేస్తారన్నటువంటి నమ్మకం ఉన్నదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో? ఒక్కటండి, అరెస్ట్ అనేది మనము ప్రెడిక్ట్ చేయలేము, అది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఈయన విచారణకి హాజరవ్వడం అంటేనే గొప్ప విషయము. అట్లా ఇవ్వడం కూడా మంచిది, ఎందుకంటే ఇప్పటికే లేట్ చేసిర్రు, ఎట్లనో ధైర్యం చేసిర్రు, కానీ వీళ్ళని వదిలేదే కాదు అసలు. వీళ్ళని 2025 వీళ్ళందరినీ లోపలేయాలి. పాటికి ఎప్పుడో స్పీడ్ గా విచారణ జరగాల్సింది. ఏ కారణం చేత ఆగిందో అర్థమైట్లేదు. అంటే అప్పుడున్న మాజీ అధికారులు అందరినీ లోపలేసినప్పుడు సూత్రధారులను కూడా లోపలేయాలి కదా. మరి చేంజ్ పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడు పొలిటీషియన్లు ట్యాప్ చేయాల్సిన అవసరము ఈ ఎస్ఐబి చీఫ్ కి ఏమున్నది, రాధాకిషన్ రావుకి ఏమున్నదండి? దే ఆర్ జస్ట్ ఎంప్లాయీస్ అంతే. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళకి 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు అని చెప్పేసి ఆ కృతజ్ఞతకి వీళ్ళకి పొలిటికల్ గా చాకరీ చేసి పెట్టిర్రు. ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళు
ఫోన్ ట్యాపింగ్ ఒక టైం పాస్ అని మాట్లాడతారు. వాళ్ళకి ఏం తెలుసండి ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎన్ని నష్టాలు జరిగినాయి. ఒక భద్రత, ఒక కుటుంబాలకు భద్రత లేకుండా పోయింది. దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుందండి వాళ్ళ. రైట్ రైట్ చక్రధర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఏదైతే గతంలో ఫిర్యాదు చేసినటువంటి చక్రధర్ గౌడ్ హరీష్ రావు పైన, ప్రధానంగా ఆయన సిద్దిపేట జిల్లా, ఈయన కూడా సిద్దిపేట నుంచే పోటీ చేస్తాడు కాబట్టి ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో. ఆయన నా ఫిర్యాదుతో పాటు గతంలో కూడా ఫిర్యాదు చేసిండ్రు ఆయన పైన, దానిపైన కూడా దాంట్లో భాగంగానే ఆయనను విచారణ పిలుస్తూ ఉన్నారు అనేది ఆయన చెప్తూ ఉన్నటువంటి అంశం. సరే, నాకు తెలిసి అయితే ఇది కేవలం ఏం జరిగేది అయితే ఏదో కేసుకు ఆడికి విచారణ పోతాడు, హాజరవుతాడు, వస్తాడు, అంతే తప్పించి ఆయన ఏదో తీసుకుపోయి జైల్లో చేస్తాడు, లేకపోతే ఉంటే ఇంకేదో ఆ ఇబ్బంది పెడతారు, ఏది ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు ఈ దీంట్లో మన వీళ్ళ బామర్ది చేసినటువంటి అది ఉంది కదా కార్ల రేసు, ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా అయిందా? ఆయన కనీసం ఏదైనా చీమ కుట్టినట్టు అయినా కానీ కనీసం ఏదైనా హాని ఏమైనా జరిగిందా? హాని మీన్స్ చర్యలు ఏమైనా ఉన్నాయా? ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ బరేజుల విషయాల్లో, మేడిగడ్డ బరాజు విషయంలో ఇప్పటివరకు ఏమైనా అయిందా? గొర్రెల స్కామ్ ఉంది, అట్లా ఏమైనా అయిందా? వేల కోట్ల స్కాములు చేసినటువంటి వీళ్ళపైన కేవలం బెదిరింపు ధోరణి మాత్రమే ప్రదర్శిస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ వ్యవస్థ కానీ. ఏమీ ఉండదు, ఏమీ జరగదు, కేవలం పొలిటికల్ డ్రామాగానే అర్థమవుతున్నది. చూద్దాం మరి. ఆయన 11 గంటలకి ఆయన విచారణకు వెళ్ళబోతా ఉన్నాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి. దానికంటే ముందు హరీష్ రావు ఇదే తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి, వీళ్ళ క్యాడర్తో అంతా కూడా మీటింగ్ పెట్టి 9 గంటలకి మీటింగ్ ఉన్నట్టు ఉన్నది వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. ఆ మీటింగ్ పెట్టి అక్కడికి వెళ్తాడు అన్నట్టు ఇది.